వెల్కమ్. సో ఫిబ్రవరి 2026 ఇష్యూ మనకు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. సో ఓకే, గత కొంతకాలంగా అత్యంత క్వాలిటీ కంటెంట్ తోటి మెరిట్ మైండ్స్ మ్యాగజైన్ మీ ముందున్న సంగతి తెలిసిందే, రైట్? సో ఆస్పిరెంట్స్కు అవసరమైన కంటెంట్ని ఒక పద్ధతి ప్రకారం అందిస్తూ ఉన్న సంగతి కూడా మీరు పరిశీలించారు. అందుకే సో ఆదరణ కూడా మాకు బాగా పెరిగింది. ఇందుకు ప్రతి ఆస్పిరెంట్కి కూడా ధన్యవాదాలు. సో అండ్ మనకు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫిబ్రవరి ఇష్యూలో స్టూడెంట్స్ గ్రూప్ 1 రాసిన, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాసిన, సివిల్ సర్వీసెస్ రాసిన అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసినా సరే ప్రతి ఒక్కటి కూడా వాళ్లకు ఆన్సర్ చేసేలా ఉండాలని చెప్పి విశ్లేషణాత్మక అంశాలు ఎట్ ద సేమ్ టైం స్టాక్ అంశాలు అన్నింటిని కూడా అందిస్తున్న ఏకైక మ్యాగజైన్ ఏది అంటే మెరిట్ మైండ్స్ మ్యాగజైన్. మనం ఇక్కడ చూద్దాము అవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ అర్హత అనర్హత మనకు తెలిసిందే. 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఫిరాయింపు నిరోధక చట్టం వచ్చింది. అయితే ఈ ఫిరాయింపు నిరోధక చట్టం మనకు వార్తల్లో ఉంది. ఎప్పుడు భారత రాజకీయాల్లో ఎప్పుడు వార్తల్లో ఉండే అంశంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట పార్టీ ఫిరాయింపులు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ప్రస్తుతం తెలంగాణలో పెద్ద ఎత్తున ఈ అంశం వార్తల్లో ఉంది, రైట్? ఎందుకు, నేపథ్యం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో పలువురు శాసనసభ్యులు పార్టీ ఫిరాయించారు. వీరిపై కేసు దాఖలైంది. దీంతో దీనిపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్కు గడువు విధించింది. ఎవరు విధించారు? సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో 10వ షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది. సో మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన, గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తే ప్రిలిమ్స్లో, మెయిన్స్లో, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాస్తే పాలిటీలో, కరెంట్ ఇష్యూస్లో, ఇలా మోర్ దాన్ 1 కాంపోనెంట్లో మీకు కనిపిస్తుంది. అన్నిటికీ ఉపయోగపడేలా మీకు ఈ రైట్ ఆర్టికల్ అనేది ఉంది. సో పాలిటీ బోధనలో ఎంతో అనుభవం ఉన్న చైతన్య దేవ్ సార్ మనకి ఆర్టికల్ని అందించినారు. సో మనకు యాక్చువల్గా ఫిరాయింపులు ఎట్టెట్లా ఉన్నాయి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1లో మీకు భారతదేశంలో ఫిరాయింపుల చట్టానికి సంబంధించి పరిణామక్రమాన్ని రాయండి అన్నప్పుడు 52 నుంచి 67 వరకు ఏ విధంగా ఉంది. సో కొంచెం నాణ్యతతో, కొంచెమే కాదు చాలా మేరకు నైతికతతో కూడిన రాజకీయాలు కొనసాగిన కాలం. ఫిరాయింపులు పెద్దగా లేవు, అంటే ఇచ్చిన మాట కట్టుబడి ఉండడం అట్లా ఉండింది. అంటే పరిణామక్రమాన్ని మీరు వరుసగా రాయాలి అన్నప్పుడు ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా మనకు ఈ ఫిరాయింపులు అనేవి ఏ సందర్భంలో ఉంటాయి. సో మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్ మీరు రాసినప్పుడు ఇందులో వస్తాయి. కింద పేర్కొన్న ఏ సందర్భంలో మనకు అనర్హుడిగా ప్రకటిస్తారు, అనర్హుడిగా ప్రకటించే అధికారం ఎవరిది? సభాపతిది. అట్లాంటి అంశాలు. ఒక సభ్యుడు ఒక పార్టీ నుంచి చట్టసభ సభ్యుడిగా గెలిచి వేరు పార్టీగా చేరినప్పుడు అప్పుడు అతని ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హతకు గురి చేయాలి. ఎవరు చేయాలి? సభాపతి. అంటే లోక్సభలో అయితే స్పీకర్, రాజ్యసభలో అయితే చైర్మన్, అసెంబ్లీలో అయితే స్పీకర్, శాసన మండలి అయితే శాసన మండలి చైర్మన్ చేయాలి. అండ్ ఒక స్వతంత్ర అభ్యర్థి ఏదైనా పార్టీలో సభ్యత్వం పొందినప్పుడు అంటే ఇండిపెండెంట్. సో చాలామంది ఆస్పిరెంట్స్ ఈ పాయింట్ని పెద్దగా పట్టించుకోరు. అంటే కింద పేర్కొన్న ఎవరు ఏ సందర్భంలో అనర్హతకు గురవుతారు, లేదా ఒక స్వతంత్ర అభ్యర్థి ఎప్పుడు అనర్హతకు గురవుతారు, అతను ఏదైనా పార్టీలో చేరినప్పుడు, అధికార పార్టీలో చేరినప్పుడు, ప్రతిపక్ష పార్టీలో చేరినప్పుడు అండ్ ఇట్లా ఇస్తాడు, అతను ఎప్పటికీ అనర్హతకు గురి కాడు, ఇట్లాంటివి వస్తాయి. సో చాలామంది ఆస్పిరెంట్స్ ఇట్లాంటి మైన్యూట్ డీటెయిల్స్ పెద్దగా చదవరు. సో అట్లాంటివన్నీ తీసుకొని వచ్చి మీకు అందించినామన్నమాట. అదేవిధంగా చట్టసభ సభ్యుడు ఎవరైనా పార్టీ విప్కు వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడు మరి పార్టీ ఎప్పుడు విప్ జారీ చేస్తుంది? రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా జారీ చేస్తుందా? వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా జారీ చేస్తుందా? ఎలాంటి సందర్భాలు? అవన్నీ కూడా ప్రతి ఒక్కటి మీకు అందివ్వడం జరిగింది. పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఒక సభ్యుడు గైర్హాజరైనా సరే, ఒక చట్టసభ్యుడు తన పార్టీ సభ్యత్వం రాజీనామా చేసినా సరే అనర్హతకు గురి అవుతారు. అండ్ రైట్, ఈ విధంగా కింద పేర్కొన్న ఏ సందర్భంలో అనర్హత గురవుతారు, అనర్హత గురి కారు, అట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ట్యాకిల్ చేయాలి. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ కూడా మీకు అందించినాం. అండ్ అదేవిధంగా ఈ ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించి అనేక కేసులు ఉన్నాయి. సో ఇక్కడ నేను మీకు
ఈ ప్రజెంట్ ఓకే సినేరియోలో ఒకటి చూపించినాను. సో కిహోటా హాలోమస్ వర్సెస్ జార్జిలు. ఈ కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయాన్ని వెలువరించింది. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని కూడా సమీక్షించే హక్కు న్యాయ వ్యవస్థకు ఉంది. కాకపోతే సభాపతి నిర్ణయం తీసుకున్నాక చేయాలి. సభాపతి నిర్ణయం తీసుకోకముందు ఏమీ దాన్ని సమీక్షించకపోయినా సభాపతి నిర్ణయం తీసుకున్నాక ఆ తీసుకున్న నిర్ణయం 10వ షెడ్యూల్కు అనుగుణంగా ఉందా లేదా సమీక్షించే అధికారం న్యాయ వ్యవస్థదే అని చెప్పి మనకు కిహోటా వర్సెస్ జార్జిలు కేసులో పేర్కొంది. అదేవిధంగా రైట్ మనకు రవి నాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది మాత్రమే కదా, దాదాపుగా ఒక 10 కోర్టు కేసెస్ ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించి దాదాపు ఒక 10 మనకు కేసెస్ని ఇందులో డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. సో ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించి మరి ఇట్లాంటి కీలకమైన అంశము మీకు కేవలం ఓకే ఒక డంప్ చేసి ఇవ్వడం మాత్రమే కాకుండా దీనికి సంబంధించి గత ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్స్ అంటే ఏదో ఒక్క లైన్లో ఉండకుండా అత్యంత క్వాలిటీతో ఈ రోజుల్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న క్వశ్చన్స్ బాగా మనకు ట్విస్టులు ఇస్తూ వస్తున్నారు. వాటన్నింటినీ మీకు అందివ్వడం జరిగింది ప్రాక్టీస్ రూపంలో. లైక్ లోక్సభలో ప్రవేశపెట్టిన 10వ షెడ్యూల్ సవరణ బిల్లు ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఇది కరెంట్ ఇష్యూ. మళ్ళీ ఒక ప్రైవేట్ సభ్యుడు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మరి రైట్ ప్రైవేట్ బిల్ అంటే ఏంటి? సో మంత్రి కానివాడు ఏ పార్టీకి చెందిన వాడైనా సరే, అధికార పార్టీకి చెందిన వాడైనా సరే ఆ బిల్లును మనం ఏమనంటాము? ప్రైవేట్ బిల్ అంటాం. రైట్. మంత్రి కానీ ఏ సభ్యుడైనా సరే రీసెంట్గా 10వ షెడ్యూల్ని అమెండ్మెంట్ చేయాలి, సవరణ చేయాలని ప్రవేశపెట్టారు. దాని లక్ష్యం ఏంటి? సో అది ఆన్సర్ అంటే క్వశ్చన్. అది భారత పార్లమెంటరీ వ్యవస్థలో విప్ కార్యాలయానికి ఉన్న రాజ్యాంగ హోదా ఏమిటి? సో ఇట్లాంటివి మీకు రైట్ జనరల్గా 8 టెక్స్ట్లో దొరకవు. సో అట్లాంటివన్నీ మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ఇచ్చిన కంటెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఎగ్జామ్స్ ఇచ్చిన క్వశ్చన్స్ ఆధారంగా మనకు డెవలప్ చేయడం జరిగింది. మరి నేను ఇవి ప్రాక్టీస్ చేసి ఏదో ఒక క్వశ్చన్ ఓకే ఆన్సర్ ఏదో తెలుసుకుంటే సరిపోతుందంటే అది కూడా సరిపోదు. అందుకు వివరణ కావాలి, మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. కాబట్టి రైట్ మీకు పూర్తి వివరణ రైట్ ఎవ్రీ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరిగింది. లైక్ ఈ బిల్లు చట్టాన్ని రద్దు చేయడానికి ఉద్దేశించింది అంటే మనకు ఆప్షన్ ఏ ఎందుకు కాదు, మనకు ఆన్సర్ ఏంటి, ఓకే ఏది ఆన్సర్, ఏది ఎందుకు ఆన్సర్ కాదు, ఓకే ఈ అంశాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. లైక్ ఓకే ఇక్కడ మనకు ఏబిసిడి ఉంటాయి కదా. సో ఏం చేసినాం తర్వాత ప్రతి ఆప్షన్ ఆ సరైన సమాధానం బి. ఏ ఎందుకు కాదు, బి ఎందుకు సరైంది, సి ఎందుకు సరికాదు, డి ఎందుకు సరికాదు. రైట్. సో మరి ఈ బిల్లును ప్రవేశపెట్టింది ఎవరు అని అంటే మనీష్ తివారీ అనే సభ్యుడు డిసెంబర్ 2025లో ఆయన ప్రవేశపెట్టారు. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి సరైన సమాధానం ఏంటి, అదే ఎందుకు సరైంది, మిగతావి ఎందుకు సరికావు. ఈ లాజిక్ మీరు ప్రతి ఒక్క ఆప్షన్ని చదవడం ద్వారా మరింతగా నాలెడ్జ్ను పెంపొందించుకోవచ్చు. క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు. ఇంత జాగ్రత్తతో ఇంత క్వాలిటీతో కంటెంట్ అందిస్తున్న మ్యాగజైన్ మరి మెరిట్ మైండ్స్. రైట్. మీరు ఏ ఎగ్జామినేషన్ రాస్తున్నా సరే ఇందులోంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవన్నీ మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయిలో సివిల్స్ ఎగ్జామినేషన్లో ఇంత అనలిటికల్గా ఉంటాయి. అట్లాగే అదర్ ఎగ్జామినేషన్స్ రాస్తున్న ఆస్పిరెంట్స్ కూడా ఇలాంటి క్వాలిటీ మెటీరియల్ మాకు కూడా వచ్చే క్వశ్చన్స్ యాడ్ చేయండి, కంటెంట్ యాడ్ చేయండి అంటే అవి కూడా ఇచ్చినాం. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హతకు గురైన తొలి వ్యక్తి ఎవరు అని చెప్పిన అంశం. ఇది మ్యాక్సిమం ఓకే చాలామంది తెలియదు. అట్లాంటి ఫ్యాక్ట్ ఫైల్ అన్నమాట. రైట్. సో లాల్ దోమా అనే వ్యక్తి ఫిరాయింపు నిరోధక చట్టం వచ్చిన తర్వాత ఆయన అనర్హతకు గురయ్యారు. ఫస్ట్ పర్సన్ ఎంపీ అన్నమాట. అర్థ ఎమ్మెల్యేగా కూడా అనర్హతకు గురైనాడు. రేపు పొద్దున్న ఎగ్జామ్లో రావచ్చు. ఎంపీగా ఎమ్మెల్యేగా 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హతకు గురైన ఏకైక వ్యక్తి ఎవరు అంటే లాల్ దౌమా. సో అట్లాంటి క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో మరి తెలుగు మీడియం అభ్యర్థులకు ఖచ్చితంగా మెరిట్ మైండ్స్ అనే మ్యాగజైన్ ఒక అద్భుతమైన వరంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇది ఫిబ్రవరి ఇష్యూ, మార్చ్ ఇష్యూ. మీరు సంవత్సరం అంతా కూడా మీ దగ్గర దాచుకోవాల్సిన కంటెంట్ తోటి మీకు మెరిట్ మైండ్స్ రాబోతున్నది. ఎందుకనంటే సర్వే ప్లస్ బడ్జెట్
చాలామంది ఆస్పిరెంట్స్కి ఏది మనం చదువుకోవాలి, ఏది చదువుకోకూడదు, సో దీన్ని పూర్తిగా ఫిల్టర్ చేసి ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్లో ఏమి అడుగుతారు, సర్వేలో లైక్ ఒక రంగం, ఒక వ్యవస్థకు సంబంధించిన లేదా ఒక సెక్టార్కు సంబంధించింది సర్వేలో ఏం చెప్పారు, బడ్జెట్లో ఏం చెప్పారు, వాటికి సంబంధించిన అంశాలేంటి, మీరు 1-2 సార్లు చదివితే ఖచ్చితంగా మీకు ఆ కంటెంట్ అనేది పూర్తిగా అర్థమైపోతుంది. అండ్ మోర్ ఓవర్ రైట్, మీరు ఓకే సంవత్సరం అంతా అంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ బడ్జెట్ వచ్చే వరకు కూడా సేవ్ చేసుకోవాల్సిన ఇష్యూ అది, ఆ మ్యాగజైన్ ఇష్యూ అన్నది రైట్. అదే అంతేకాదు, మనకు ఇప్పుడు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనగానే చాలామంది ఆస్పిరెంట్స్ అవును యూరోపియన్ యూనియన్తో కుదిరింది అని చెప్తా ఉన్నారు. వాస్తవం, యూరోపియన్ యూనియన్ తోటే కాదు, భారతదేశానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జీసీసీ కంట్రీస్తో కూడా కుదిరింది. చాలా మేరకు తెలుగు పేపర్లో అది కవర్ కాలేదు. సో ఈ మధ్య కాలంలో భారతదేశం వాణిజ్య ఒప్పందాలు 3 వ్యవస్థలతో ముడిపడి ఉన్నాయి. ఒకటేమో మనకు యూరోపియన్ యూనియన్ తోటి, రెండోదేమో మనకు జీసీసీ కంట్రీస్ తోటి, మూడవది అమెరికా తోటి. సో ఈ మూడింటిని ఒక చోటకు చేర్చి కాంప్రహెన్సివ్గా మీకు అందివ్వబోతున్నాం. అంటే ఒక ఇష్యూ మనకు డెవలప్ అయినప్పుడు కనెక్టెడ్ అన్నింటిని కూడా ఒక దగ్గర తీసుకొని వచ్చి ఇవ్వడం అన్నది మెరిట్ మైండ్స్కు ఉన్న ప్రత్యేకత రైట్. ఇంత కసరత్తు చేసే స్టాఫ్ టీం ఉంది కాబట్టి ఈ ఆదరణ అనేది లభిస్తోంది. కాబట్టి ప్రతి ఆస్పిరెంట్ కూడా తమ వద్ద రైట్ నెక్స్ట్ ఫిబ్రవరి వరకు దాచుకోవాల్సిన ఇష్యూని మీకు ఓకే మార్చిలో ఇవ్వబోతున్నాం. లైక్ ఈ ఇష్యూ కూడా లైక్ ఆపరేషన్ అబ్సల్యూట్ రిజల్ట్, చాలా మేరకు ఈ అమెరికా వెనిజులా పైన దాడి చేసింది. ఓకే, ఈ దాడికి సంబంధించిన వాడిన ఆయుధాలు ఇట్లాంటివన్నీ కాదు మనకు. సో ఇది ఏ నియమావళికి విరుద్ధం. చాలా మేరకు తెలుగు న్యూస్ పేపర్లలో ఎక్కడా కూడా మనకు లభించని కంటెంట్ అన్నమాట. ఇందులో మనకు ఎగ్జామినేషన్లో ఇవే వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆర్టికల్ 4 అంటే యుఎన్ఓకి సంబంధించిన యుఎన్ఓ చార్టర్కు సంబంధించిన 2 క్లాస్ 4 ఏం చెప్తా ఉంది, అదేవిధంగా ఆర్టికల్ 51 ఏం చెప్తా ఉంది, అదేవిధంగా ఆర్టికల్ 107 ఏం చెప్తా ఉంది, ఆర్టికల్ 24, 25 ఏం చెప్తా ఉన్నాయి రైట్. సో మనకు దాదాపుగా తెలుగు పేపర్లో ఇలాంటి కంటెంట్స్ ఎక్కడా రావు, బట్ ఎగ్జామినేషన్స్లో మనకు అపియర్ అయ్యేవి అవి. అండ్ చాలామంది తెలుగు మీడియం విద్యార్థులు లైక్ ఇంగ్లీష్ ఓకే రాకపోవడం మూలంగా రైట్ అండ్ రైట్ ఇంగ్లీష్ పేపర్లు చదివి అర్థం చేసుకునే అవకాశం లేకపోవడం మూలంగా వాళ్ళు వీటిని నేర్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మనం ఓకే ఇంత కాంప్రహెన్సివ్గా ఇష్యూస్ని అందిస్తూ ఉన్నాం. సో మీకు మరే తెలుగు మ్యాగజైన్లోనూ లేదా ఓకే తెలుగు పేపర్లోనూ కనిపించని ఎగ్జామినేషన్కి అవసరమైన కంటెంట్ అందిస్తూ ఉన్న ఏకైక మ్యాగజైన్ మీకు మెరిట్ మైండ్స్. మరి కేవలం ఆ కంటెంట్ ఇస్తే సరిపోదు, దానికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఈసారి ఏం చేసామంటే జీకే అంశాలను జోడించినామన్నమాట. అంటే ఇప్పుడు అబ్సల్యూట్ రిజాల్వ్లో అమెరికా ఏం చేసింది, ఏ లక్ష్యంతో చేసింది, మన్రో సిద్ధాంతం అంటే ఏంటి. సో చాలామంది తెలుగు పేపర్లో అపియర్ కాలేదు. సో ట్రంప్ మన్రో అనే ఒక సిద్ధాంతాన్ని ఉటంకించాడు. రూజ్వెల్ట్ డాక్ట్రిన్, మన్రో డాక్ట్రిన్, రూజ్వెల్ట్ డాక్ట్రిన్, ఆ రెండింటిని ఈ సందర్భంగా ఏ విధంగా ట్రంప్ అప్లై చేశాడు అనేది వివరణ ఇచ్చినాం. ఇవి మాత్రమే కాకుండా వెనిజులా దేశం ఇప్పుడు వార్తల్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన జీకే అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ వెనిజులాకు సంబంధించి కింది వానలో సరైనది ఏది, దక్షిణ అమెరికా ఖండంలో ఉంటుంది, ప్రపంచంలో అత్యంత ఎత్తైన అవరోధం లేని ఏంజి జలపాతం, అన్ఇంటరప్టెడ్ వాటర్ ఫాల్ అన్నమాట. ఓకే, ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా కిందికి దుముకుతూ ఉన్న జలపాతాన్ని కలిగి ఉంది. అమెరికాతో సరిహద్దును వెనిజులా పంచుకుంటుంది. ఏది సరైనది. సో ఇది మీకు ఓకే మన తెలుగు స్టేట్స్లో ఈ టైప్లోనే బిట్స్ వస్తున్నాయి. కేవలం ఏ సరైంది, బీసీ సరైంది ఇట్లా రైట్. సో మరి ఇట్లాంటి క్వశ్చన్స్ కేవలం ఇది ఆన్సర్ చేస్తే సరిపోదు, వివరణ కావాలి. సో వివరణతో సహా మీకు ఓకే ఆ క్వశ్చన్కు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. వెనిజులా దేశానికి గయానా దేశంతో, బ్రెజిల్ దేశంతో, కొలంబియా దేశంతో, అట్లాంటిక్ మహాసముద్రంతో లేదా కరేబియన్ సముద్రంతో సరిహద్దు ఉంటుంది, కానీ అమెరికాతో ఉండదు రైట్. సో అంటే వెనిజులా గురించిన హిస్టరీ ఓకే, వెనిజులాకు సంబంధించిన జాగ్రఫీ అండ్ కరెంట్ ఇష్యూ, వీటన్నిటిని అత్యంత సమగ్రంగా అందివ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంతకుముందు చెప్పినాను
ఒకే సారూప్యత సిమిలారిటీ ఉండే వేరు వేరు ఇష్యూస్ అన్నీ జరిగినప్పుడు మనం ఒక్క దగ్గరికి తీసుకొచ్చి చదువుకోవడం వల్ల లైక్ కాంప్రహెన్సివ్ ఐడియా పెరుగుతుంది, ఈజీగా అంశాలు అవలోకనం అవుతాయి. సో ఇప్పుడు గత సంవత్సర కాలంగా ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాలు, వెనిజులా పైన దాడి కావచ్చు, గ్రీన్లాండ్ పైన దాడి కావచ్చు, ఒక 66 అంతర్జాతీయ సంస్థ నుంచి వెళ్ళిపోవడం కావచ్చు, హాక్ ఐ అనే ఆపరేషన్ కావచ్చు, రైట్, అండ్ వాణిజ్యానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా అత్యంత వివాదాస్పదమైనవి. సో ఒకరోజు ఒక ఇష్యూ జరిగింది, 10 రోజుల తర్వాత ఇంకొక ఇష్యూ, 11వ రోజు ఇంకొక ఇష్యూ, 20 రోజుల తర్వాత ఒక ఇష్యూ, ఇట్లా జరిగినాయి. ఒకే సందర్భంలో ఏం జరగాల, అన్నింటినీ ఒక దగ్గరికి తీసుకొని వస్తూ మీకు గ్రీన్లాండ్ పై ట్రంప్ కన్ను అనే ఒకే ఇష్యూస్లో ఇదొక్క టాపిక్లో మీకు 15 to 20 బిట్స్ని కవర్ చేయడం జరిగింది. అంటే అంత కంటెంట్ని మీకు ఒక దగ్గర ఇవ్వడం అనేది జరిగింది, రైట్. సో ఈ విధంగా అత్యంత సమగ్రంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మనం హరిత కుడ్యం గ్రీన్ వాల్ని పెద్ద ఎత్తున రైట్ నిర్మించబోతా ఉన్నారు. దానికి సంబంధించిన ప్రత్యేకమైన కథనం ఆస్పిరెంట్స్, ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్ కోసం అందివ్వడం, విధంగా తెలంగాణ రానున్న ఇష్యూలో తెలంగాణ ఆస్పిరెంట్స్ కోసం మనం సమ్మక్క సారక్క జాతర, హైదరాబాద్ విశిష్టత, ఇవన్నీ కూడా ఇవ్వబోతూ ఉన్నాం. బడ్జెట్ సర్వేలు మాత్రమే కాకుండా, ఇంతకుముందు మీకు చెప్పిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మాత్రమే కాకుండా ఈ రీజనల్ ఇష్యూస్, ఓకే, ప్రాంతీయ అంశాలకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇస్తూ మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో, గ్రూప్ 1 మెయిన్స్లో, గ్రూప్ 2లో అంటే కల్చర్ ఇష్యూస్లో, సొసైటీ ఇష్యూస్లో, రైట్, ఎకానమీ ఇష్యూస్లో వినియోగించుకునే విధంగా మనం ఓకే కంటెంట్ని ఇవ్వబోతూ ఉన్నాము. అండ్ అంతేకాకుండా ఈసారి కొత్తగా మరొక అంశాన్ని ప్రవేశపెట్టినాం. మన ఓకే మెరిట్ మైండ్స్ ఇన్స్టిట్యూట్లో టీచ్ చేసే విజయ సార్, రైట్, మీ అందరికీ చిరుపరిచితులు ఆయన, రీజనింగ్ అండ్ మనకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ బోధనలో విశేష అనుభవం ఉన్నారు, రైట్. ఆయన రిక్వెస్ట్ చేసి రైట్ ఈజీగా ఏ విధంగా కాన్సెప్ట్స్ని డెవలప్ చేసుకొని ఏ విధంగా ఆన్సర్ చేయాలి, కాన్సెప్ట్స్ ఓకే ఇవ్వాలి, కాన్సెప్ట్స్ రైట్, కాన్సెప్ట్స్ ఇచ్చి మరి ఏ విధంగా సాల్వ్ చేయాలి, అంతతో పరిమితం కాకుండా కొన్ని ఎగ్జాంపుల్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మన మ్యాగజైన్ చదువుతున్న ఆస్పిరెంట్స్ కేవలం కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా కాంప్రహెన్సివ్గా అన్ని రకాల అంశాలను వాళ్ళు అధ్యయనం చేయాలి, రైట్. సో మన రెగ్యులర్ మ్యాగజైన్ చదివిన ప్రతి ఆస్పిరెంట్ కూడా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయగలగాలి అన్న ఉద్దేశంతో వీటిని కూడా ఈసారి అందివ్వడం జరిగింది. సో ఇవి ప్రత్యేకతలు. రానున్న ఇష్యూస్లో కూడా మరిన్ని ప్రత్యేకమైన ఓకే అంశాలను జోడించడం, లైక్ సీనియర్ ఫ్యాకల్టీస్ అందరినీ కన్సల్ట్ చేస్తూ ఉన్నాం, వారితోనే రాయించి రైట్ మీకు అందేలా, అంటే అత్యంత క్వాలిటీ మెటీరియల్ మీ చెంతకు చేరేలా, రైట్, మీరు ఎగ్జామినేషన్ రాసే వరకు కూడా మీకు తోడుండేలా డిజైన్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పటిదాకా మనం అంది స్పెషల్ ఇష్యూస్ చూసినాం. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఆర్గనైజేషన్స్, రైట్, మీకు తెలిసిందే క్లాస్ రూమ్లో ఇక్కడ మెరిట్ మైండ్స్ ఇన్స్టిట్యూట్లో అశోక్ నగర్లో ఉండే మ్యాక్సిమం ఇన్స్టిట్యూట్స్లో నేనే కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా ఉన్న సంగతి మీకు తెలిసింది, రైట్. అండ్ ఇక్కడ కూడా మనం క్లాస్ రూమ్లో ఏ విధంగా అయితే నేను చెప్తానంటే, ఫస్ట్ ఆర్గనైజేషన్స్ చెప్పినప్పుడు న్యూయార్క్లో ఉండేవన్నీ ఒకే చోట, జెనీవాలో అన్నీ ఒకటే చోట, ప్యారిస్లో అన్నీ ఒకే చోట, అలా చదవడం వల్ల మీకు 2 ఇష్యూస్ తీసుకున్నారనుకోండి, రైట్. ఇప్పుడు మనం ఆల్రెడీ జనవరి ఇష్యూ అత్యధికంగా సేల్స్ని సాధించింది, జనవరి ఇష్యూ. ఆ జనవరి ఇష్యూలో న్యూయార్క్లో ఉన్న ఒక చోట, ఫిబ్రవరి అన్నీ మీరు ఒకసారి చదువుకుంటే అసలు న్యూయార్క్లో ఏం ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవి ఎందుకు ఇష్యూస్లో ఉన్నాయి తెలిసిపోతుంది, రైట్. సో మన తెలుగు పేపర్లో ఎక్కడా కనిపించని, ఇంక్లూడింగ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కనిపించని అనేక ఎగ్జామినేషన్స్కి ఇంపార్టెంట్ అయ్యేవి, అవి కేవలం మనకు యుఎన్ఓ ఆ వెబ్సైట్స్లోనే అందుబాటులో ఉంటాయి, రైట్. సో ప్రపంచ అవినీతి నిరోధకానికి సంబంధించి యుఎన్సిఎన్సి, యుఎన్ కన్వెన్షన్ అగెయిన్స్ట్ కరప్షన్, అవినీతికి వ్యతిరేకంగా, రేపు పొద్దున మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే అవినీతి అన్న అంశం లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. సొసైటీ లేదా ఇండియాలో ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ యంత్రాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, గవర్నెన్స్ ఇష్యూస్, అప్పుడు అవినీతిని మెన్షన్ చేయాలి. దీన్ని కోట్ చేయండి,
రైట్. 2005లో అధికారికంగా ఇది అమల్లోకి వచ్చింది. ఎప్పుడు అమల్లోకి వచ్చింది? అవినీతికి వ్యతిరేకంగా చేసుకున్న ఒప్పందం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఇదంతా ద్రోహ ప్రకటనతో సంబంధించింది. అదేవిధంగా నిరాయుధీకరణ సలహా మండలిలో భారత దౌత్యవేత్తకు చోటు లభించింది. యునైటెడ్ నేషన్స్ డిజార్మెంట్ అఫైర్స్ అన్నమాట. ఇది ఏ తెలుగు పేపర్లో ఇంక్లూడింగ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో లేదు. మనకు యుఎన్ఓ అధికారిక వెబ్సైట్లో మాత్రమే ఉంది. మరి ఎవరా భారతీయుడు? మనకి క్వశ్చన్ పేపర్ డిజైన్ చేసేవాళ్ళు యునెస్కో, యుఎన్ఓ, WHO వీటి అఫీషియల్ వెబ్సైట్స్ని రెఫర్ చేసి క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నారు. రైట్. సో అందుకే మేము వాటిని కూడా ప్రామాణికంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో పాటు అన్ని ఆర్గనైజేషన్స్, అన్ని కంట్రీస్ అఫీషియల్ వెబ్సైట్స్లలో పరిశీలించి మీకు ఇస్తూ ఉన్నాం. లైక్ డిబి వెంకటేష్ వర్మ, ఈయనకు చోటు దక్కింది నిరాయుధీకరణ సలహా మండలిలో, డిజార్మెంట్ అఫైర్స్లో. రేపొద్దున క్వశ్చన్ అడగవచ్చు, డిజార్మెంట్ అఫైర్స్లో చోటు దక్కించుకున్న భారతీయుడు ఎవరు అని చెప్పి. వెంకటేష్ వర్మ. ఇది 1978లో మనకు ఏర్పాటు చేసినారు. రైట్. అదేవిధంగా మనకు వార్తల్లో నిలిచిన దేశాలు, కంట్రీస్ దట్ ఆర్ ఇన్ న్యూస్. ఇది కూడా అంత కలగాపులగంగా ఇవ్వడం కాదు. ముందుగా ఏషియన్ కాంటినెంట్లో వార్తల్లో నిలిచిన దేశం మొట్టమొదటి చైనా మనకు. చైనా 2 అంశాల రీత్యా వార్తల్లో ఉంది మనకు గత నెల. సో అవన్నీ వరుసగా మనం ఇచ్చినాం. అండ్ ప్రతి ఇష్యూకి అదనపు సమాచారం, రైట్. అదనపు సమాచారం అంటే ఎగ్జామినేషన్స్కు అవసరమైన బిట్ పాయింట్స్ అన్నమాట. వాటిని ఇచ్చుకుంటూ వెళ్ళినాం. అండ్ అదేవిధంగా మనకు ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2లో 2 తెలుగు రాష్ట్రాల్లో అంతర్జాతీయ సంబంధాలు. సో ఈ అంతర్జాతీయ సంబంధాలు అనేవి ఎక్కువగా మనకు క్వశ్చన్స్ వస్తూ ఉన్న ఏరియా. అండ్ తెలుగు అదర్ మ్యాగజైన్స్ కానీ, తెలుగు సంబంధించిన న్యూస్ పేపర్స్ అని కవర్ కానీ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ మహాసాగర్ అనే అంశం అనే పాలసీలో భాగంగా, విధానంలో భాగంగా మనం శ్రీలంకకు సహాయం చేసినాం. లైక్ శ్రీలంకకి ఎంత అమౌంట్ సహాయం చేసినాం అనేది క్వశ్చన్ కాదు. మనకు మహాసాగర్ అంటే ఏంటి, సాగర్ అంటే ఏంటి, సాగర్, మహాసాగర్లు దేనికి సంబంధించినవి అంటే భారతదేశం హిందూ మహాసముద్ర సంక్షేమాన్ని కాంక్షించి డిజైన్ చేసిన పాలసీస్. సాగర్, మహాసాగర్ రెండింటిని కూడా మారిషస్లో ప్రకటించినారు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. అదేవిధంగా మహాసాగర్ అంటే మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్ అని చెప్పి. సో సాగర్ ఇవి మనం ఈ మొత్తాన్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఇది అఫీషియల్ వెబ్సైట్లోంచి తీసుకొని మీకు అందివ్వడం జరిగింది. రైట్. సో ఈ విధంగా బాగా నాణ్యమైన క్వాలిటీతో కూడిన కంటెంట్ మన ఆస్పిరెంట్స్ కోసము, ముఖ్యంగా ఎందుకు అనంటే ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, ఇంటర్నేషనల్ 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2లో సిలబస్లో ఉన్నాయి. ఈ ఏరియానే మనకి ఎక్కువగా ఎవరు కవర్ చేయడం లేదు. మిగతా ఇప్పుడు పద్మ అవార్డ్స్, రైట్, కేవలం మా మ్యాగజైన్లోనే కాదు, ప్రతి మ్యాగజైన్లో మీకు అందుబాటులో ఉంటుంది. ఏ న్యూస్ పేపర్ చూసినా ఉంటుంది. ఎగ్జామినేషన్లో 1-2 క్వశ్చన్స్కి పరిమితం. కానీ ఎగ్జామినేషన్లో అతి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే ఏరియా ఇంటర్నేషనల్ రిలేషన్స్. సుమారుగా 10 క్వశ్చన్స్ అపియర్ అవుతాయి. రైట్. మరి అలాంటి కీలకమైన ఏరియాను మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. మ్యాక్సిమం స్కోర్ మీరు సాధించేలా కంటెంట్ని అందివ్వడం అనేది జరిగింది. అదేవిధంగా జాతీయ అంశాలు. సో ముందుగా చెప్పిన ప్రతి ఒక్కదానికి మనము అదనపు సమాచారం అనేది జోడించడం, అడిషనల్ ఇన్ఫర్మేషన్. ప్రతి నేషనల్ ఇష్యూస్కి, పొలిటికల్ ఇష్యూస్కి, గవర్నెన్స్ ఇష్యూస్కి, జడ్జిమెంట్స్కి, తీర్పులకు కూడా సపరేట్ కాలం కేటాయించి, అంటే ఈ నెలలో వచ్చిన ముఖ్యమైన తీర్పులు అన్నమాట. ఉన్నత విద్యా సంస్థల సమానత్వం, యూజీసీ కొత్త నిబంధనలు. భారతదేశం పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. యూజీసీ నిబంధనలు అసలు ఏ ఉద్దేశంతో ఇచ్చినారు, ఈ సంస్థాగత నిర్మాణం ఎట్లా ఉంటుంది, అండ్ దీనికి సంబంధించిన అదనపు సమాచారం. రాజ్యాంగం ఏమంటుంది, గవర్నెన్స్ ఇష్యూస్ ఏమున్నాయి, కనెక్టెడ్ ఇష్యూస్ అన్నిటిని కూడా మీకు ఇవ్వడం. ప్రతి నేషనల్ ఇష్యూస్కి మనం దీనికి అవసరమైనంత మేర ఇచ్చినాం. అదేవిధంగా మనం ఎకానమిక్ కాన వస్తే, ఆర్థిక అంశాలకు గాన వస్తే, ఎగుమతి సన్నద్ధత సూచి. మనం ప్రతి ఇష్యూకి ఒక బ్యానర్ అన్నమాట. మొట్టమొదటి మనం చూసినాం ఫిరాయింపు నిరోధక చట్టం కావచ్చు, ఆ తర్వాత గ్రీన్లాండ్పై అమెరికా కన్ను, అదేవిధంగా ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్, విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి హరిత కుడ్యం. ఇట్లాంటి స్పెషల్ ఇష్యూస్ ఇస్తూనే నేషనల్ స్టార్ట్ అయినప్పుడు ఒక మెయిన్ స్టోరీ, ఇంటర్నేషనల్ స్టార్ట్ అయినప్పుడు ఒక మెయిన్ ఇష్యూ, అట్లా చర్చించడం జరిగింది. ఎకానమీలో ఎక్స్పోర్ట్ ఇండెక్స్ అన్నమాట. ఇది ఎగుమతి సన్నద్ధతల సూచి. అండ్ ఈ సూచి నేపథ్యం ఏంటి, లక్ష్యాలు ఏంటి, ఏ స్తంభాల ఆధారంగా
మనకు స్తంభాలు అడుగుతారు. మనకు గతంలో డిజిటల్ గవర్నెన్స్ స్తంభాలు ఏమేంటి, పిల్లర్స్ ఆఫ్ డిజిటల్ గవర్నెన్స్ అడిగాడు. ఇక్కడ మనకు ఎగుమతుల సన్నద్ధత సూచి, ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ సంబంధించిన వెయిటేజ్ ఏమేమి ఉన్నాయి, బిజినెస్ ఇకోసిస్టమ్, ఎగుమతుల పనితీరు అంటే ఎక్స్పోర్ట్స్ ఎఫిషియన్సీ, ఎగుమతుల మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎక్స్పోర్ట్స్, విధానాలు, పాలన, దేనికి ఎంత వెయిటేజ్ ఇచ్చారు. రేపొద్దున ఏమడగొచ్చు, ఎగుమతుల సన్నద్ధత సూచికి సంబంధించి ప్రధాన స్తంభాల్లో ఉన్నవేవి లేనివేవి, లేదా దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు, దేనికి సమానమైన వెయిటేజ్ ఇచ్చారు, ఇట్లా మనకు అడగవచ్చు. సో ర్యాంకింగ్స్ ఇవ్వడంలో రాష్ట్రాన్ని ఏ విధంగా విడదీశారు, ఓకే, ఏ విభాగంలో ఏది మొదటి స్థానం, ఏది రెండవ స్థానం, రైట్, ఇట్లా మీకు ప్రతి ఒక్కటి కూడా అందివ్వడం అనేది జరిగింది, రైట్. నెక్స్ట్ మనకు పర్యావరణం, ఓకే, ఇష్యూ. దీనికి అదనంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఏమి ఇస్తున్నాము, స్పేస్, డిఫెన్స్ టెక్నాలజీ అట్లాంటివన్నీ. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్, ఈ మధ్య కాలంలో వస్తున్న మనకు క్వశ్చన్స్లో ఎన్వైర్న్మెంట్. ఇక్కడ మీకు సిబిఎంఏ రాబోతున్నది, చాలా ఇంపార్టెంట్, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. ఇంతకుముందు మీకు స్టార్టింగ్లో నేను చెప్పినాను, రానున్న ఇష్యూలో మనం ఈసారి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల గురించి ప్రత్యేకంగా కవరేజ్ ఇచ్చుకోబోతున్నాం మార్చ్ ఇష్యూలో. ఇందులో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే భారత్కి యూరోపియన్ యూనియన్కి కుదిరే ఒప్పందాల్లో కొన్ని అడ్డంకులు ఉన్నాయి, ఓకే. ఆ అడ్డంకుల్లో ఇది కూడా ఒకటి. ఇది లాస్ట్, ఓకే, మనకు జనవరి 1, 2026 అమల్లోకి వచ్చింది ఈ విధానం. మనకు ఇప్పుడు ఆల్రెడీ మనకు అమల్లోకి వచ్చింది కాబట్టి దీని గురించి ఇచ్చాం. కానీ రానున్న ఇష్యూలో భారత్కి యూరోపియన్ యూనియన్కి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో ఉన్న అడ్డంకులు ఏంటి, ఆ అడ్డంకుల్లో సిబిఎంఏ అనే ఒక పాత్ర ఉన్నది, సిడిఎస్ఎస్ఎస్ అనే ఒక అడ్డంకి ఉన్నది, చాలా 4 రకాల అడ్డంకులు ఉన్నాయి ఈ వాణిజ్య ఒప్పందానికి, రైట్. రేపొద్దున ఎగ్జామినేషన్లో మనకు ఫోకస్ చేయొచ్చు, రైట్. భారత్ ఈయూకు మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో కింద వానిలో అడ్డంకులు ఏవి, ఆ అడ్డంకులు ఎప్పుడు వచ్చినాయి, ఏ విధంగా అవి అడ్డంకి, మరి అట్లాంటి విశ్లేషణాత్మకమైన అంశాలు మీరు చదవాలి అని అంటే మన మ్యాగజైన్, ఓకే, కంపల్సరీ తీసుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ ఇష్యూస్ అన్ని ప్రతి ఒక్కటి కూడా పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వార్తల్లో వ్యక్తులు, ఇందులో కూడా వివిధ అంశాల రీత్యా వార్తల్లో ఉన్నవాళ్ళు, అపాయింట్మెంట్స్, అదేవిధంగా అవార్డ్స్, అబిచ్వరీ అంటే దురదృష్టవశాత్తు మనకి ఇటీవల మరణించిన పేరున్న వ్యక్తులు, రైట్. వార్తల్లో వ్యక్తులు తీసుకున్నాం అనుకోండి, ద్రౌపది ముర్ము, వారు ఎందుకు వార్తల్లో ఉన్నారు, సో వీరు జలాంతర్గామిలో ప్రయాణించినారు, ఈ ఘనతను దక్కించుకుని తొలి మహిళా రాష్ట్రపతిగా ఈమె ఒక రికార్డును క్రియేట్ చేశారు. సో దానికి సంబంధించింది. మరి ఇదే ఇష్యూలో మనకి ఇంకా ఏమేమి అడగవచ్చు, భారతదేశంలో గిరిజన సామాజిక వర్గం నుంచి రాష్ట్రపతి తొలి వ్యక్తి, అలాగే ఈ బాధ్యతలు చేపట్టిన రెండవ మహిళల్లో రెండవ వ్యక్తి, మొదటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కదా. సో రైట్, అయితే గిరిజన సామాజిక వర్గం నుంచి తొలి వ్యక్తి, భారతదేశంలో రాష్ట్రపతిగా చేపట్టిన అతిపిన్న వయస్కురాలు, రైట్, యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా 2023 ఏప్రిల్ నెలలో ఆమె సుఖోయ్ 30 MK విమానం ప్రయాణించారు. ఇందులో ప్రయాణించిన భారత 3వ రాష్ట్రపతి. మొట్టమొదలు మన కలాం గారు ప్రయాణించారు, తర్వాత ప్రతిభా పాటిల్, ఆ తర్వాత మళ్ళీ వీరు. సో ఈ విధంగా ఫ్యాక్ట్ ఫైల్ అన్నమాట. కనెక్టివిటీ ఇష్యూస్ తోటి ఫ్యాక్ట్ ఫైల్స్ అనేవి ప్రతిదానికి ఉన్నాయి. అది ఇంకా చాలా ఇంపార్టెంట్ అండ్ మనకి చాలా పరిమితంగా తెలుగు న్యూస్ పేపర్స్లో కవర్ అయిన ఇష్యూ. భారతదేశానికి నూతన క్రీడా విధానం అన్నది జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. మనకు ఇప్పుడు 2020 వరల్డ్ కప్ జరుగుతూ ఉంది. 2020లో ఎవరు గెలుస్తారు, ఇది మీరు నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ క్రికెట్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు కూడా ఉండొచ్చు, కాదనడం లేదు. బట్ తెలుస్తుంది కదా, ఇండియా గెలిచింది అనుకోండి, ఇండియా విజయం సాధించింది, ఫైనల్లో ఎవరిపైన గెలిచింది, పలానా దేశం పైన గెలిచింది. మనకు వచ్చే 1-2 క్వశ్చన్స్, బట్ పాలసీస్ పైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. మనం పాలసీ ఇవ్వడం కంప్లీట్ డీటెయిల్, ఇది కేవలం మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మాత్రమే చూపిస్తూ ఉన్నాను. బట్ ప్రతి అంశం లైక్ ఈ పాలసీలో అసలు ఏమి పేర్కొన్నారు, ఎవ్రీథింగ్ ఉంది. జనవరి 1, 2026 నాడు అమల్లోకి వచ్చింది. జనరల్ బాడీ అంటే ఏంటి, మహిళా ప్రాతినిధ్యం ఏ విధంగా ఉండాలి, అర్హతా ప్రమాణాలు, జాతీయ క్రీడా ఎన్నికల ప్యానెల్, అండ్ మనకు నేషనల్ స్పోర్ట్స్ బాడీ అంటే ఏంటి, అండ్ ప్రతి క్రీడకు సంబంధించిన బాడీ ఏ విధంగా ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చిన న్యూ స్పోర్ట్స్ పాలసీ ఇది.
రైట్. ఇది మనకు కరెంట్ ఇష్యూస్లో భాగంగా అడగొచ్చు. అదేవిధంగా తెలంగాణలో గ్రూప్ 1, అదేవిధంగా గ్రూప్ 2లో పేపర్ 1లో గ్రూప్ 1 అయితే ప్రిలిమ్స్, గ్రూప్ 2 అయితే పేపర్ 1లో స్కీమ్స్ పాలసీస్లో అడగొచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్లో స్కీమ్స్ పాలసీస్ అని పేర్కొన్నారు, అందులో అడగొచ్చు. సో అత్యంత సమగ్రంగా అంటే మన తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసే అభ్యర్థులు కూడా గరిష్ట స్థాయిలో మార్కులు సాధించడానికి ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. రైట్. సో ఈ విధంగా మనకు అత్యంత ఓకే కీలకమైన మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే ఇష్యూని మార్కెట్లోకి రానివ్వడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఆస్పిరెంట్స్ ఓకే గతంలో నేను కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా యూట్యూబ్ వేదికగా చెప్పేవాడిని. బట్ ఇటీవల కాలంలో కాస్త షెడ్యూల్స్లో బిజీ అవ్వడం వల్ల చెప్పడం లేదు. బట్ మెరిట్ మైండ్స్ వేదికగా ఓకే మనకు స్టార్టింగ్లో ఒక 10 to 15 డేస్ క్లాసెస్, కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అందిస్తాను నేను. ఆ తర్వాత మళ్ళీ ఒక 10-15 డేస్ గ్యాప్ వస్తుంది. కారణం ఏంటంటే కొంచెం బిజీ షెడ్యూల్స్ ఉండడం వల్ల, బెంగళూరు అక్కడ కూడా క్లాసులు తీసుకోవడం వల్ల ఆ షెడ్యూల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి యూట్యూబ్ వేదికగా అనేక మంది ఆస్పిరెంట్స్ కోరిక మేరకు నేను కూడా ప్రొవైడ్ చేస్తాను. రైట్. సో ఈ మ్యాగజైన్ని అదేవిధంగా ఈ క్లాసెస్ని ఆస్పిరెంట్స్ అందరూ ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.